ఎందుకంటే నీ పేరే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అని 10 సార్లు అన్నాం. ఇప్పుడు ఆ మాట వింటే చాలండి పుణ్యం. దక్షిణామూర్తి అంటే అర్థం ఏమిటి? ఎన్నో అర్థాలు ఉన్నాయి. దక్షిణుడు అంటే క్యాపబుల్, దక్షత కలవాడు దక్షిణుడు అంటే సర్వసమర్థుడు. సర్వసమర్థుడు అంటే మీరు నేను చేయలేని పని చేయగలిగేవాడు. మొదటి రోజు చెప్పాం మనం చేయలేని పనులు 5 ఉన్నాయని. ఏంటి? సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. 5 పనులు ఆయనే చేయగలడు. మనం చేయగలమా అండి? కొంచెం ఆలోచించి చెప్తారా రేపు. అంటే సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము అది ఆయనే ఇవ్వగలడు. ఆయన తప్ప ఎవడూ చేయలేడు. కనుక అది చెయ్యగలిగే సమర్థత గలవాడు కనుక దక్షిణుడు. ఆ దక్షిణుడు మూర్తి ధరించి వచ్చాడు కనుక దక్షిణామూర్తి అయ్యాడన్నాడు. అంతేకాదు, దక్షిణ అంటే మరొక అర్థం దాక్షిణ్యం. దాక్షిణ్యం అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇంకా అంత తెలుగు మర్చిపోలేదు కదా మనం. దయాదాక్షిణ్యాలు ఉన్నాయా అండి అని అడుగుతుంటారు. ఎప్పుడైనా విన్నారా? దయాదాక్షిణ్యం రెండు అవి. దయే దాక్షిణ్యం కాదు. కొందరు దయ ఉంటుంది కానీ దాక్షిణ్యం ఉండదు, కొందరు దాక్షిణ్యం ఉంటుంది కానీ దయ ఉండదు. రెండు కలిస్తేనే పని నెరవేరుతుంది. ఒక ఆయన కింద పడిపోయి లేవలేకపోతున్నాడు, పక్కన ఒక ఆయన చూస్తూ వెళ్ళిపోయాడు అంటే వాడి దయ లేదు. ఇంకొక ఆయన వచ్చి కింద పడిపోయిన ఆయన అని ఏడుస్తున్నాడు. ఏడుస్తా వింటయ్యా పైకి ఎత్తవయ్యా అంటే నాకు దయ ఉంది కానీ ఎత్తే శక్తి లేదయ్యా అన్నాడు. ఇక్కడ అంటే ఊరిస్తే ఏడిస్తే లాభం అండి, వాడిని పైకి ఉద్ధరించద్దు. కనుక దయకి దాక్షిణ్యం తోడు కావాలండి. కానీ మా స్వామి దగ్గర దయా దాక్షిణ్యం రెండూ ఉన్నాయి. దయే దాక్షిణ్యం ఆయనకి తెలుసుకోండి. ఇక్కడ దయ చూపించారంటే దాక్షిణ్యం ఉంది అంటే ఉద్ధరించగలిగిన సమర్థత ఆయన వద్ద ఉన్నది. దయా దాక్షిణ్యాలు మూర్తి భవిస్తేనే దక్షిణామూర్తి. ఆ మాట ఎంత గొప్పగా ఉన్నది. అంతేకాదు, సాధారణంగా మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు ఉత్తరం గోడ మీద దక్షిణామూర్తి ఉంటాడు. ఎందుకంటే దక్షిణం వైపు చూస్తుంటాడట. దక్షిణాభిముఖం, దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. అందుకు ఉపనిషత్తు కూడా రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. హే రుద్ర, నీ దక్షిణ ముఖం ఏదుందో దానితో నన్ను కాపాడు అని మంత్రం ఇక్కడ. అంటే దక్షిణాముఖంతో కాపాడాలి ఇక్కడ. ఎందుకు అలా చెప్పాడంటే దక్షిణం వైపు చూస్తూ